హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అగారో హ్యాండ్ హెల్డ్ బాడీ మసాజర్ గురించి తెలుసుకుందాము. ఇది ఈ మధ్య రీసెంట్గా తీసుకున్నాం అనమాట. సో ఇందులో 8 టైప్స్ ఆఫ్ మసాజర్స్ ఉన్నాయి మీరు ఇక్కడ చూస్తే. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూద్దాము. సో ఇది వచ్చేసి బుక్లెట్. ఇది వచ్చేసి మసాజర్. ఇందులో ఇవన్నీ 8 డిఫరెంట్ వెరైటీస్ అన్నమాట. 5 దీంట్లో ఆల్రెడీ ఒకటి ఉంటుంది. 5, 6, 7 అలాగే ఇది వచ్చేసి వారంటీ కార్డ్. ఇందులో మొత్తం చూస్తే మీరు 5 రిథమ్ మోడ్స్ అలాగే 6 స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయి. అలాగే 8 మసాజ్ హెడ్స్ చూసాం కదా, ఇక్కడ 8 మసాజ్ హెడ్స్ అలాగే ఒక ప్రొటెక్టివ్ మెష్ కవర్ ఉంది. ఒక్కొక్కటి ఎలా పనిచేస్తుందో చెప్తాను. వచ్చేసి వారంటీ వచ్చేసి మీకు 1 ఇయర్ ఇస్తాడు. మీరు కావాలంటే స్కాన్ చేసి ఇంకో 6 మంత్స్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 240 వాట్స్ అనమాట ఇది. ఇంకా నెక్స్ట్ ఇది ప్రైస్ వచ్చేసి 1700కి తీసుకున్నాం మేము అమెజాన్లో. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు ఫ్రెండ్స్, ఇది జస్ట్ మేము వాడుతున్నాం కాబట్టి ఎలా ఉందో చెప్పడానికి చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇదేంటంటే ఛార్జబుల్ కాదు. ఇది మెయిన్గా తెలుసుకోవాల్సింది, మనం కరెంట్లో పెట్టి వాడుకోవాలి. సో దీనికి ఛార్జింగ్ ఆప్షన్ ఏమి ఉండదు. సో మీరు వాడుకోవాలనుకున్నప్పుడు ఇలా పట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఇది మెష్ అనమాట. సో దీన్ని ఇట్లా ఈజీగా తీసేస్తే బై డిఫాల్ట్ ఇది పెట్టించాడు. మీరు కావాలంటే మార్చుకోవాలనుకున్నప్పుడు దీన్ని ఒక్కొక్కటి ఇట్లా తీసేస్తే సరిపోతుంది. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది పెడతాను ఫ్రెండ్స్, జస్ట్ ఇలా ప్రెస్ చేయడమే. తర్వాత దీని మెష్ని ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేసి ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు కరెంట్లో పెట్టాం కదా, స్విచ్ ఆన్ చేశాక మీకు ఇది పవర్ ఆన్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫ్లో ఉంది. సో ఇది మోడ్స్, ఇది స్పీడ్. మోడ్స్ వచ్చేసి 5 ఉంటాయి, స్పీడ్ వచ్చేసి మీకు 6 ఉంటాయి. మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇది P1 అంటే మోడ్ P1లో ఉంది. బై డిఫాల్ట్ 15 మినిట్స్ మీకు ఇది వర్క్ అవుతుంది. సో ఇది మోడ్స్ మీరు తగ్గించుకోవచ్చు, అప్పుడు ఇట్లా ఆగాగి వస్తుంది అనమాట. సో అదే P3 అయితే కనుక కొద్దిగా ఫాస్ట్గా ఆగాగి వస్తుంది. P4 ఇంకొద్దిగా ఫాస్ట్గా, P5 ఇట్లా ఆగాగి వస్తుంది. సో P1 వచ్చేసి మీకు ఇలా ఫాస్ట్గా వస్తుంది కదా. సో ఈ ఫాస్ట్ మీరు ఇంకా పెంచుకోవాలంటే మాత్రం ఈ లెవెల్స్ పెట్టుకోవాలి. సో లెవెల్ 1 ఇప్పుడు లెవెల్ 4లో ఉంది. సో ఇట్లా ఉంది. సో ఇప్పుడు మీరు లెవెల్ 5 చూడండి, ఇంకొద్దిగా ఫాస్ట్ ఉంది. అలాగే లెవెల్ 6 ఇంకా ఫాస్ట్ అనమాట. లేదు నాకు ఇంత ఫాస్ట్ వద్దు అనుకుంటే లెవెల్ 1 పెట్టుకోండి. సో లెవెల్ 1 పెట్టుకుంటే చూడండి చాలా స్లో అవుతుంది. సో ఆ తర్వాత మీరు ఇక్కడ పట్టుకుని ఇట్లా మీరు మసాజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 8 ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ ఇది వచ్చేసి మీకు ఫుల్ బాడీ ఫ్లాట్ బాడీ మసాజ్ అనమాట. సో ఇది జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు. ఇదైతే కంపల్సరీ పెట్టుకోండి దీనికి. సో జస్ట్ ఇలా తిప్పితే చాలు. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మీరు ఎంటైర్ బాడీని మీరు మసాజ్ చేసుకోవచ్చు. జస్ట్ పవర్ ఆన్ చేసి మీకు లెవెల్స్ చెప్పాను కదా ఇందాక, అట్లా సెట్ చేసుకుని ఇలా బాడీ బ్యాక్ పెయిన్ కానీ షోల్డర్స్ కానీ జాయింట్స్ కానీ ఏదైనా కూడా ఎంటైర్ బాడీ మీరు మసాజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఎఫెక్టివ్గా ఉంది, బాగుంటుంది. ఇంకా సెకండ్ చూద్దాము. ఇది ఆఫ్ చేస్తున్నాను. సో ఇది మళ్ళీ ఇలా తీసేసి సో సెకండ్ది ఈ వెరైటీ వచ్చేసి మీకు డీప్ టిష్యూ మసాజ్ లాగా. ఇది వచ్చేసి మీకు షోల్డరు, ఆర్మ్స్ అలాగే బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఫీట్కి మసాజ్ చేసుకోవచ్చు. సో ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేసి మళ్ళీ ఇది పెట్టేసి జస్ట్ ఇలా మళ్ళీ మీరు ఆన్ చేసుకోండి. సో ఇప్పుడు ఆర్మ్స్ చేస్తున్నాను నేను. అఫ్కోర్స్ మీకు ఆ ఫీలింగ్ తెలియదు అనుకోండి వీడియోలో. జస్ట్ దానికి ఇది సాఫ్ట్గా ఉంది, ఇది కొద్దిగా గుచ్చుతున్నట్టుగా ఉంటుంది అనమాట ఆ బుడిపల వల్ల. సో ఇలా ఫీట్స్ కూడా మీరు ఇట్లా ఫీట్స్ ఎక్కడన్నా మీరు వాకింగ్ చేసి వచ్చినప్పుడు ఫీట్స్ నొప్పిగా ఉంటే ఇలా చేసుకోవచ్చు ఫీట్. సో ఇప్పుడు థర్డ్ది ఇంకా నేను తీసి చూపించట్లేదండి, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ 6, ఎందుకంటే ఆ ఫీలింగ్ ఎలాగో వీడియోలో తెలియదు కాబట్టి. సో ఇది వచ్చేసి మీకు బ్యాక్, ఫీట్ అలాగే కావ్స్, ఆర్మ్స్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఏంటంటే ఆయిల్ రాసుకుని మీరు
చేతులకు కానీ ఇక్కడ ఆర్మ్స్కి కానీ వాటికి ఆయిల్ రాసుకుని ఆయిల్ మసాజ్ లాగా ఆయిల్ రాసేసుకుని ఆ తర్వాత ఇది సేమ్ ఇందులో పెట్టేసి మీరు మసాజ్ చేసుకోవచ్చు. ఇది థర్డ్ అనమాట. ఇంకా ఫోర్త్ది వచ్చేసి మీకు ఇది తాయ్ మసాజ్ హెడ్. ఇదేంటంటే మీకు అప్స్ అండ్ డౌన్స్ హెడ్ మసాజు లేకపోతే నెక్ మసాజ్ అవి చేసుకోవచ్చు తాయ్ మసాజ్లో, అదైతే వాడుకోవచ్చు ఇది. ఇంకా ఇది వచ్చేసి మీకు మైక్రో ఫిల్లర్ మసాజ్ హెడ్. ఇదేంటంటే ఇది మీరు పెట్టినప్పుడైతే ఈ మెష్ వాడకూడదు. ఓన్లీ అంటే ఇలా తీసేసి మీరు తీసేసి సో ఇదిలా పెడితే ఓన్లీ ఇలా వాడుకోవాలన్నమాట. సో ఇలా చేస్తే ఇలా వాడుకోవాలి మీరు. సో దీనికి మెష్ పెట్టకూడదు. ఇదేం చేస్తుందంటే మీకు జనరల్గా మీకు డ్రై స్కిన్ అలాంటివి ఉన్నప్పుడు డ్రై స్కిన్ ఉన్నప్పుడు మీకు ఫీట్కి కానీ చేతులకు కానీ ఇది మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రోలర్ మసాజ్ హెడ్ ఇది వచ్చేసి మీకు లార్జ్ ఏరియాస్ ఫర్ స్మూత్ రోలింగ్ మసాజ్ అనమాట. అంటే మీరు బ్యాక్ సైడ్ స్పైనల్ కార్డ్ కానీ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు లేదా షోల్డర్స్ కానీ ఇవన్నీ దీంతో బాగా చేసుకోవచ్చు. ఫీట్ కానీ ఇవన్నీ తర్వాత. సో ఈ నాలుగిటికి మీరు ఈ మెష్ అయితే పెట్టాలండి. బట్ ఈ నాలుగిటికి అయితే మీరు ఈ మెష్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది జస్ట్ మీకు ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. సో ఇలా ప్రెస్ చేశాక చూడండి ఇలా వస్తుంది. ఇది రోల్ అవుతూ ఉంటాయి బేసిక్గా, అందుకే ఇది రోల్ అవుతూ ఉంటాయి, అందుకే అంత సౌండ్ వస్తుంది. సో ఇలా వాడుకోవచ్చు. సో ఇది వచ్చేసి మీకు రోలర్ మసాజ్ హెడ్ అంటారు. ఇది వచ్చేసి మీకు డబుల్ వీల్ మసాజ్ హెడ్ అనమాట. ఇదేంటంటే మీకు ఫ్లెక్సిబుల్ రోలింగ్ అనమాట ఇది. సో అటు ఇటు ఈజీగా రోల్ అవుతూ ఉంటాయి, కొద్దిగా గుచ్చుకుంటున్నట్టు ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి సాఫ్ట్ రోలర్. ఇది వచ్చేసి కొద్దిగా స్పైక్ రోలర్స్ ఇవి. ఇంకా ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ది వచ్చేసి మీకు యాంగిల్డ్ రోలర్ మసాజ్ హెడ్. సో ఇలా యాంగిల్స్గా ఉంటాయి చూడండి, పలకలుగా ఉంది. సో ఇదేంటంటే మీకు ఇవన్నీ దేనికైనా వాడుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు సాఫ్ట్ చెప్పులు వాడుకుంటారు, ఎగ్జాంపుల్ స్లిప్పర్స్, కొంతమంది ఇట్లా స్పైక్స్ వచ్చిన చెప్పులు వాడుకుంటారు కదా. సో అలా అనమాట. ఇవి డిఫరెంట్ వెరైటీస్. మనం షోల్డర్స్ కానీ నీస్ కానీ తర్వాత బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కానీ అట్లా వాడుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్, ఇవి టోటల్ 8 మసాజ్ టైప్స్. సో మేము ఎక్కువగా అయితే యూస్ చేసేది ఈ 3 అనమాట. సో ఎప్పుడన్నా పెయిన్స్ వచ్చినప్పుడు అట్లా రిలాక్సేషన్ కోసము. ఇంకా మీకు ఇందులో కొన్ని కాషన్స్ ఇచ్చారు. సో బుక్లెట్లో కొన్ని కాషన్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్, అవి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే గర్భిణీ స్త్రీలు వాడకూడదు ఇది. అలాగే మీకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ, స్కిన్ డిసీజెస్ ఉన్నా కానీ, హార్ట్ డిసీజెస్లు ఉన్న వాళ్ళు కూడా వాడకూడదు. ఇంకా మూడోది వచ్చేసి ఏదైనా తిన్నాక అంటే మీల్స్ అయ్యాక ఒక 1 అవర్ లోపు అయితే వాడకూడదు. ఇంకా నాలుగోది వచ్చేసి మీకు తడి ప్లేసెస్లో కానీ బాత్రూమ్స్లో వాడకూడదు, ఎందుకంటే ఇది కరెంట్ది కదా, అందుకని అనమాట. అలాగే మీకు ఇంకా లాస్ట్ది వచ్చేసి మీకు ఇందులో ఈ డివైస్లో వాటర్ పోకుండా చూసుకోండి అని చెప్తున్నాడు. వాటర్ కానీ ఏదైనా లిక్విడ్ కానీ అది పోకుండా చూసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ అగారో వాళ్ళది హ్యాండ్ హెల్డ్ బాడీ మసాజర్ మా రివ్యూ. ఇది మేము యూస్ చేస్తున్నాం కాబట్టి. సో మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.